దేనికోసం నువ్వు పరిచర్య ప్రారంభించాలి? దేనికోసం నువ్వు పరిచర్య చెయ్యాలి? ఎవరైనా దేవుడి సేవ చేస్తున్నాను అనే ఆలోచన ఉంటే ఖచ్చితంగా మనందరి మనసులో ఉండాలి. నాతో కూడా కలుపుకొని చెప్తున్నాను. ఎందుకంటే మళ్ళీ నన్ను కాదని మీరు అనుకుంటారు అనుకోకూడదని. నాతో కూడా కలిపి చెప్తున్నాను. అందరము ఏ విషయంలో పరిచర్య చేయాలట? ఆ! దేవుడు మనలను ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని, ఆ సమాధానపరుచు పరిచర్యను మాకనుగ్రహించెను. అంటే మన పనేంటి? మనుషులను దేవుడితో కలపడం మన పని. మనుషులను దేవుడితో కలపటం మన పని. మరి విశ్వాసుల పనేంటి? విశ్వాసులు సంఘమును సేవకుడితో కలపాలి. సేవకుడు విశ్వాసులను దేవుడితో కలపాలి. ఏవండీ? బాగా ఆలోచించండి. సేవకుడిని ఎందుకు పెట్టాడు దేవుడు? పరిచర్యను సేవకులకి ఎందుకిచ్చాడు? మీరు తీసుకోండి పిల్లల్ని నాతో కలపండి. నాతో కలపండని ఇచ్చాడండి పరిచర్య. ఏవండీ? సమాధాన పరిచర్యను మాకనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక, క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు, ఆ సమాధాన వాక్యమును మాకప్పగించెను. వాక్యం ఎందుకు చెప్తున్నావు నువ్వు? వాక్యం ఎందుకు చదువుతున్నావు నువ్వు? నువ్వు దేవుడితో సమాధాన పడాలి. అనేకులను దేవుడితో సమాధానపరిచేలా దేవుడితో కలపాలి.